ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ను ఒక ఆయుధంగా మలుచుకుని జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జర్నలిస్టులపై నిరంతర నిఘా పెట్టారన్నారు. తప్పు చేసినప్పుడు ఏ స్థాయి వ్యక్తినైనా చట్టం విచారిస్తుందన్నారు. దీనిపై సానుభూతి కోసం చేసే ధర్నాలకు ప్రభుత్వం భయపడదని పొన్నం స్పష్టం చేశారు. చట్టంలో ఇటువంటి ఒత్తిడులకు, ఇటువంటి ర్యాలీలకు, ధర్నాలకు భయపడితే చట్టం అనేటువంటిది ఉండకలేకపోతుంటే, అందుకే ఈ చట్టం, రాజ్యాంగం 4 కాలాల పాటు ఈ విధంగా నిరాదరిస్తున్నదంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించింది, పత్రికా స్వేచ్ఛను విశ్వసించింది, బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలని కోరుకుంది. ఎటువంటి వేధింపులకు గురి చేయకుండా అనేక సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామిక విధ్వంసం, నేరపూరితమైనటువంటి ఆలోచన విధానం, అవినీతికి అడ్డ ఈ రాష్ట్రం మొత్తంగా ఏ అణిచివేతకు, ఏ స్వ అభిమానం కోసం సాధించుకున్నామో అవన్నీ కోల్పోయే విధంగా ధర్నాకు ఎత్తేయడము, నియంతృత్వంగా వ్యవహరించడము, అన్డెమోక్రటిక్ మూమెంట్ చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే కూడా ఇంకా బుద్ధి రాకపోవడం నిజంగా కూడా ఇది ఒక ఆలోచించాల్సిన అవసరం. దయచేసి మొన్న గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ విధంగా తీర్పులు ఇచ్చారో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి విధానాల్ని యావత్ తెలంగాణ పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేసిన గమనించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. పార్టీ విషయంకి వస్తే ఎన్నికలకు సంబంధించి మొన్న కూడా ఈ మహబూబాబాద్ సమన్వయకర్తగా ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెబల్స్ బెడదపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడం అనేది కూడా మరి మాకు మంచి ఆలోచనతోటి ముందుకెళ్ళాలి, ప్రజలకు మంచి చేయాలి, మున్సిపాలిటీలు డెవలప్ కావాలి, కార్పొరేషన్లు డెవలప్ కావాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాము. గతంలో లాగా కాకుండా షార్ట్ టైంలో ఎలక్షన్లు జరగడం ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా కనీసం ఒక నెల రోజుల సమయం తీసుకుంటారు. ఆ నెల రోజుల సమయంలో డబ్బులతో ప్రజలను కొనేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు కానీ, క్యాండిడేట్లకు కూడా అధిక ఖర్చులు అయ్యేటువంటి, ఎందుకంటే మీకు తెలుసు మరి డబ్బులతోటి నడిపించే ఎలక్షన్లను మొదలుపెట్టిందే కేసీఆర్. మరి అటువంటి పరిస్థితి ఈరోజు ఉన్న సందర్భంలో అతి తక్కువ సమయంలో, మాది కాకుండా నెల రోజుల కోడ్, ఇప్పటికే మాకు అన్ని కోడ్సే వస్తూ ఉన్నాయి. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ కోడ్స్ రావడం వల్ల కూడా మేము అనుకున్న సమయంలో అనుకున్నవి నిర్ణయాలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఒక తొందరలోనే ఈ యొక్క ఎలక్షన్ అయిపోవాలి అని చెప్పి మనకు ఏదైతే షెడ్యూల్ విడుదల తెల్లారి నుంచే నామినేషన్ల కార్యక్రమం, ఈ నెల 11న ఎన్నికలు జరగబోతున్న సందర్భం కూడా మరి అందరికీ కూడా తెలుసు. మరి నిన్న అమెరికా నుంచి జూమ్లో సీఎం గారు అందరు జిల్లా అధ్యక్షులతోటి, అందరు మినిస్టర్లతోటి, కోఆర్డినేటర్లతోటి వారు జూమ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, గెలిపే లక్ష్యంగా క్యాండిడేట్లను ఎన్నిక చేయాలి. మరి నా మనిషి నీ మనిషి అనేది లేదు ఇక్కడ. ఎవరు గెలవగలుగుతారో, ఎవరు సీనియారిటీ ఉన్నారో, ప్రజల్లో ఎవరికి మంచి గుర్తింపు ఉందో, ప్రజలకు ఎవరు మంచి సేవ చేయగలుగుతారో, పార్టీ పేరు ఎవరు నిలబెట్టగలుగుతారో, ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ప్రజల్లోకి ఎవరైతే మంచిగా తీసుకెళ్ళగలుగుతారో అటువంటి వాళ్ళను మాత్రమే మరి నిలబెట్టి గెలిపించాలన్నటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్ను మాకు ఈ క్యాండిడేట్ కావాలి అని అడిగితే వాళ్ళకి బీఫామ్ ఇచ్చేటప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళకే ఆ బాధ్యత అప్పచెప్పాలి. ఎవరు క్యాండిడేట్ను సెలెక్ట్ చేస్తే గెలిపించే బాధ్యత వాళ్ళది అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది.
కాబట్టి వారిచ్చిన సూచనలు, మీనాక్షి మేడం ఇచ్చిన సూచనలు, టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన సూచనలు, ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో రేపు మరి అందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి వికారాబాద్ జిల్లా పరిగిలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి మార్నింగ్ వాక్ చేస్తూ టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లో సామాన్యులతో మమేకమయ్యారు. స్వయంగా దోశలు వేస్తూ ఛాయ్ అందిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిచ్చారు. మినీ స్టేడియంలో క్రీడాకారులతో కలిసి టెన్నిస్ ఆడి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మద్దతు కోరారు. జై కాంగ్రెస్ చేతి గుర్తుకే వర్ధిల్లాలి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. యాదగిరిగుట్టలో సామాన్య ప్రజలతో కలిసి దోశలు వేస్తూ కటింగ్ షాప్లో పనులు చేస్తూ వినూత్నంగా ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. రామాయంపేట, నిజాంపేట పరిసరాల్లో రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. రమేష్ అన్నకు అదే చెప్పిన, అది మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయినా కూడా ఆ రోజు నా సొంత నిధులతోనో మంత్రుల దగ్గర తిరిగో నా సొంత ఇన్ఫ్లుయెన్స్ తో ఆ రోజు నిధులు తెచ్చి చేయడం జరిగింది. ఇలా అదృష్టం ఏంటంటే డాక్టర్ మైనంపల్లి రోహిత్ నా కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఉంది అంటే మాకు ఎక్కువ అవకాశం ఉంది పనిచేయడానికి. ఇవాళ ప్రభుత్వం ఉన్నందుకు ఎమ్మెల్యే ఉన్నందుకు మున్సిపల్ చైర్మన్లు కూడా 2 వచ్చినట్టయితే మీరు అడగకుండానే అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది. కానీ మీరు అడగకుండానే పని చేయించే బాధ్యత నేను యాజ్ ఏ ఎక్స్ఎమ్మెల్యే ఎన్నికలకు మునుపు ఏ విధంగా తిరిగిందో ఇప్పుడు కూడా మీరు కనుక్కోండి. ఎవరినన్నా మా అబ్బాయి ఇట్లా దాటుతుండు రామాయంపేట అంటే రామాయంపేట నేను ఎంటర్ అవుతుంది. మెదక్ నేనుంటే నేను బయట పోతున్నా అంటే నా కొడుకు వస్తుండే అంటే 24 గంటలు నా కొడుకు లేకపోతే నేను ఏదైతే ఎన్నికలకు మునుపు వాగ్దానం ఇచ్చిందో మరి ప్రమాణపూర్వకంగా ఇక్కడ అమ్మవారి ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ విధంగా కష్టం గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే, వచ్చిండు ఎవరన్నా ముఖ్యమంత్రి? మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మళ్ళా ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యే అయిన తర్వాత నేను తీసుకొస్తానని తప్పకుండా రా. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్కు సిట్టు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కేసీఆర్ను ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రజలు ఈ చర్యలను గమనిస్తున్నారని నాయకులు చెప్పుకొచ్చారు. రోజు ధర్నాలు చేయమని మాకు చెప్పడం జరిగింది. దాని విషయంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఏంది అంటే ఓమంటే సిట్ అని హరీష్ రావుకి ఇచ్చిండ్రు, ఫస్ట్ కేటీఆర్కి ఇచ్చారు, ఇప్పుడు కేసీఆర్ని కూడా వదులుతలేరు. కావాలనే ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్నారు తప్ప ఇది వేరే లేదు. ఇట్లా కేసులో ఏం లేదని తెలుసు వాళ్ళకు కూడా. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశం మీదనే. కానీ అదే రైతు బంధు ఇద్దామనో లేకపోతే సంక్షేమ పథకాలు ఇద్దామని ఆలోచన లేదు వాళ్ళకు. ఏంటంటే ఇవన్నిటికీ డైవర్ట్ చేయడానికి ఈ 6 గ్యారంటీలు, ఈ 426 ఇవన్నీ అడుగుతారన్న దాని మీద మైండ్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి ప్రజల మీద మమకారం లేదు. కావాలి వాళ్ళు సొంత
దాని కొరకు పనిచేస్తున్నారు కానీ ప్రజల కొరకు పనిచేస్తలేరని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. రానున్న రోజుల్లో సిట్టు కూడా ఇట్లే విచారణ కొనసాగిస్తే మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? మా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తెచ్చిందేమో కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని ఎవరన్నా ఏదన్నా అది చేస్తే మాత్రం అగ్నిగుండం అయితే తెలంగాణ అని మాత్రం ప్రజలు గుండెల్లో ఉన్న వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారిని ముట్టుకున్నా వారిని ఏదన్నా కానీ తెలంగాణను అగ్నిగుండం చేస్తామని మేము ఈ సందర్భంగా. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో బీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేస్తే నిరసనల మధ్య అక్కడ ఉద్రిక్తత కూడా మారింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసి పోలీసుల తీరుపై మండిపడ్డారు. పరిస్థితి ఉంది కనుక కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ మీ డ్రైవర్ గారిని ఇచ్చి మీరు తీసుకోమని ఎత్తుకపోయాను అంటే మీరు దొంగతనం చేస్తున్నారు. పోలీసు వాళ్ళే ఉండి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నిరసన ర్యాలీ చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడంతో నిరసనగా ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. తెలంగాణ సాధకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, దేశంలోనే తెలంగాణకు పేరు తెచ్చిన మహానాయకుడు వారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే గోక్కోవడం అనేది అర్థమవుతుంది. ప్రభుత్వానికి గోక్కుంటే ఆగమైపోతారు. ఇప్పటికే ఈ ప్రభుత్వానికి నాశనకాలం మొదలైంది. ఇవాళ ఒక్కొక్కరిగా అందరికి నోటీసులు ఇచ్చి ఏదో విచారణ చేస్తున్నాం అని చేస్తా ఉన్నారు. ఇవాళ ఏది గుట్టను తవ్వి ఎలకను పెట్టినట్టే ఉంది తప్ప అది చేసింది ఏమీ లేదు. ఎలకను పట్టలేదు, గుట్టను తవ్వినట్టే తవ్వుతా ఉన్నారు కానీ ఎక్కడ ఏమి వాళ్ళకి దొరకడం లేదు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఇలా ప్రజలను డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఈ కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, సంతోష్ గారికి గాని నోటీసులు ఇవ్వడం అనేది ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. యావత్ ప్రజలు కూడా ఇవాళ ప్రతి గ్రామంలో ఇవాళ ఈ ప్రభుత్వం దిష్టిబొమ్మను తగులబెట్టడం జరిగింది. ఇక్కడ కూడా దిష్టిబొమ్మను తగులబెట్టడానికి ఈ ప్రజలు కార్యకర్తలంతా సిద్ధమైతే పోలీసులు దాన్ని అడ్డుకొని మాకు ఇబ్బందులు పెట్టినారు. అయినా గాని ఓ ర్యాలీ రూపంలో నిరసన తెలియజేసి ఇక్కడ మేము బైఠాయించడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది జరిగినా ఇలా కేసీఆర్ వెంట మేము ఉన్నాము. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కావాలని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏవైతున్నాయో గుర్తులు లేకుండానే 40% గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము గెలుపొందడం జరిగింది. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 10% కూడా గెలవలేకపోయారు. మళ్ళీ ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో తప్పనిసరిగా బీఆర్ఎస్ ప్రభుత్వమే గులాబీ జెండా ఎగరవేయబోతా ఉన్నది. ఇవాళ ప్రతి దగ్గర కూడా ఎక్కడ వెళ్ళినా గానీ. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీశైలం 2వ వార్డు పరిధిలో ముమ్మరంగా పర్యటిస్తూ గతంలో పరిష్కారం కాని సమస్యలను తీరుస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. మన గ్రామంలో పేదలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క లీడర్లకు మాత్రమే ఇల్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా బీజేపీ మన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కడ కానీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇంకోటి నిరుపేదలకు మాత్రం ఇవ్వలేదు. ఒకటి వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఎవరైతే కాంగ్రెస్ లీడరో వాళ్ళకే ఇల్లు ఇచ్చిండ్రు. ఎక్కడ కానీ పేదలకు మాత్రం ఇల్లు ఇవ్వలేరు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అందరినీ సమానంగా చూస్తాము, అందరికీ ఓట్లు వేస్తాం.
అందరికీ ఓట్లు వేస్తాం, అందరికీ సమానంగా చూసి అందరికీ ఇండ్లు ఇస్తాం కాబట్టి బీఆర్ఎస్కు ఓటు వేయగలరని 2వ వార్డు సభ్యులను అందరినీ ఓటరు మహాశయులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ ఒక్క విలేజ్లో కులమతాలు లేకుండా, కులమతాలకు అతీతంగా, కులమత భేదం లేకుండా అన్యోన్యంగా కలిసికట్టుగా ఉంటామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఎక్కడ కానీ కుల భేదాలు తేకుండా చూసుకుంటానని కోరుకుంటున్నాను. అదే ఓటరు మహాశయుల ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని, కులమత భేదం ఎక్కడ కానీ రాకూడదు, రానివ్వను. వాటర్ సమస్య ఉంది ఇక్కడ. ఆ వాటర్ సమస్య గిట్టంగా అన్నగారి ఆధ్వర్యంలో ఇంతకుముందు వేసినాం బోర్లు. కాకపోతే బోర్లు ఉన్నాయి, కాకపోతే మోటార్లు దింపలే. ఒక్కొక్క బోర్లో 4 ఇంచుల నీళ్ళు ఉన్నాయి. అందుట్లో మోటార్లు దింపి ఎక్కడ కలెక్షన్ ఇవ్వాలనో, ఏ ఏరియాకు వాటర్ లేదో ఆ ఏరియాకు వాటర్ ఇస్తామని కోరుతున్నాము. నీటి సమస్య ఎక్కడ కానీ లేకుండా, విలేజ్లో మాత్రం నీటి సమస్య లేకుండా చేస్తామని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. 12 మంది సభ్యులతో కూడిన జాబితాను జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోటీలు ఉన్నప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసి విద్యావంతులను, ఉద్యమకారులను అన్ని విధాలుగా విశ్లేషించి 12 మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరి వారిలో మొదటి వార్డుకు సంబంధించి కామిటికారి జ్యోతి గారు, మంజుల గారు, 5వ వార్డు పాసికట్టి, అదేవిధంగా 9వ వార్డు. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరం భక్తులతో పోటెత్తింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం కుంతి మాధవ స్వామివారికి సముద్రంలో అత్యంత వైభవంగా చక్ర స్నానం నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిఠాపురం సిఐ యు కొత్తపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ భద్రత కల్పించారు. పంచమాల దివ్య క్షేత్రాల క్షేత్రం అండి పిఠాపురం కుంతి మహోత్సవం వారి యొక్క ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వైభవపేతంగా. జనవరి 26, 2026 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 2వ తారీఖు 2026 తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఇవాళ మాఘ పౌర్ణమి, మాఘ ఆదివారం సందర్భంగా పిఠాపురం నుంచి ఉప్పాడ సముద్రం దగ్గరికి వచ్చి చక్ర స్నానం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుని స్వామివారి దర్శనము, సముద్ర స్నానం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చక్రవారి ఉత్సవం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి వేలాది విభాగా తరలివచ్చిన భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి శాస్త్రోక్తంగా ఆవ బృందోత్సవం జల్లు స్నానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆలయ చైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దుబ్బాక అటవీ ప్రాంతంలోని గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దుబ్బాకతో పాటు పరిసర గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాల్లో జాతర వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి, కర్ర నర్సయ్య, మిస్ హరీష్తో పాటుగా ఇతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలని దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. మద్దిపాడు మండలం గుండ్లకమ్మ డ్యాం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ చెప్పుకొచ్చారు. కోర్టులో నిజాలు బయటకు వచ్చినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరచడం దారుణమని ఆయన అన్నారు.
ప్రజానీకం కొనియాడుతూ ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ మార్క్ వేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెంప పెట్టు కలిగే విధంగా మొన్న సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ సిబిఐ ప్రొడ్యూస్ చేసినటువంటి అంశాలు కానీ ఎన్డీడీబీ కానీ ఈ మిగిలినటువంటి పేరెన్నిక కన్నా సంస్థల నుంచి రిపోర్ట్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు దేవుని మీద కూడా రాజకీయాలు చేశాడు అని పూర్తిగా అర్థమవుతా ఉంది. దాంట్లో అనేక కోణాలు వెలికి తీశారు. దేవదేవుని యొక్క ప్రసాదంలో క్రొవ్వు ఉందని, జంతువుల క్రొవ్వు ఉందని చెప్పి స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయానా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్వయానా ఈ పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే దేవుని మీద భక్తి, దేవుని మీద శ్రద్ధ, దేవుని మీద అనురక్తి We will update. Stay tuned.